మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో మహావృక్షం అతను. మెగాస్టార్ చిరంజీవి అంటే వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ప్రజల గుండెల్లో పాతుకుపోయారు. అలాంటి మహావృక్షం ఎంతో మందికి నీడనిచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేస్తున్న చిరంజీవి ఎప్పుడూ కూడా వాటిని ప్రచారం చేసుకోలేదు. అంతేకాదు మెగా ఆశీస్సులతో ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి వచ్చి స్టార్ నటులుగా పాతుకుపోయారు. తాజాగా మరోసారి ఇంకొక విషయం జరిగింది. అదేంటో తెలుసుకుందాం పదండి. తెలుగు సినిమా పరిశ్రమలో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అత్యంత చర్చనీయాంశం అవుతున్నాయి. బన్నీ సినిమా ఇండస్ట్రీకి రావడానికి రోజున ఈ స్థితిలో ఉండటానికి బీజం వేసిన వాడిని నేను అని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. సోషల్ మీడియాలో అభిమానులు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో మెగా హీరోలు అల్లు అర్జున్ పరోక్ష వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తుంది. అల్లు అర్జున్ వ్యవహారంపై చిరంజీవి సముచితంగా స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చిరంజీవి చెప్పిన విషయాలు, అలాగే అల్లు మెగా కుటుంబాల మధ్య విభేదాల కారణమైన అంశాల గురించి తెలుసుకుందాం. గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశాడు. అయితే అప్పటి నుంచే మెగా క్యాంప్కు స్టైలిష్ స్టార్ దూరంగా ఉంటున్నాడు. అలా ట్యాగ్ను వాడుకోకుండా దూరంగా ఉంటూ వస్తున్నాడు. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలిపాడు. తరువాత మరింతగా రాజుకుంది. దీంతో మెగా హీరోలు డైరెక్ట్ గానే అల్లు అర్జున్ తీరుపై స్పందిస్తున్నారు. అవసరమైతే పరోక్షంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇరు కుటుంబాల మధ్య కొంచెం దూరం ఏర్పడిందని తెలుస్తోంది. ఇటీవల ఒక సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, నాకు ఫ్యాన్స్ ఎవరూ లేరు, నా ఆర్మీని చూసే నేను యాక్టర్ అయ్యా, నాకు నా ఆర్మీ అంటే చాలా ఇష్టం అంటూ కామెంట్ చేశాడు. చాలా మంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటారు, మీకోసం అంటారు పవర్ స్టార్ గారు. ఓకే, నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా, ఎవరితోనైనా కలుస్తా అనే విధంగా మాట్లాడాడు. వారి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, నేను నా పెదనాన్న బాబాయ్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి సపోర్ట్తో ఎదిగాం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అలా చేయకపోతే నువ్వు ఎంత సక్సెస్ సాధించినా దానికి విలువ ఉండదని వరుణ్ తేజ్ కామెంట్ చేశారు. నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. భోళా శంకర్ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ, ఎవరికి వారు సొంతంగా ఎదగాలి, ఎప్పుడూ మా నాన్న మా తాత అని ఈవెంట్లో మాట్లాడుతుంటే నాకు నచ్చదు. ఎవరికి వారు తమ ఇమేజ్ని పెంచుకోవాలి. మెగా ఇమేజ్ నుంచి బయటపడితే అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది. అల్లు అర్జున్ కూడా అలా సొంతంగా ఎదిగితే నాకు హ్యాపీ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.